నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల, నాతో పాటు అర్జున్ ఉన్నారు. తెలంగాణలో ఈ రోజు వచ్చిన రెండు పేపర్లలోని ముఖ్యమైన వార్తలు ఒకసారి చూసినట్లయితే, కోల్కతాకే కప్పు. నిన్న జరిగిన ఐపీఎల్లో ఛాంపియన్ గా నైట్ రైడర్స్ వచ్చిందని చెప్పేసి ఐటమ్ వేశారు. ఇందులో కూడా సేమ్ అదే కదా, కోల్కతా తీన్మార్ అని చెప్పేసి. కోల్కతా తీన్మార్ మూడోసారి కూడా టైటిల్ కైవసం చేసుకుంది. అంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలిచిందని చెప్పి వాళ్ళు క్లియర్ చేస్తారు. అదే, సో ఉసురు తీసిన గాలివాన అని ఈనాడు ఒక వార్త వేసింది. విరిగిన చెట్లు, కూలిన షెడ్లు, కరెంటు స్తంభాలు, రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది మృత్యువాత. నిన్న మధ్యాహ్నం తర్వాత వచ్చిన వర్షం ఒక్కసారిగా, అంటే పొద్దు నుంచి కొంచెం వెదరు తేడాగా ఉంది కానీ ఒక్కసారి వచ్చిన గాలివాన తెలియలా, వచ్చిన గంట సేపట్లో ఇంత బీభత్సం సృష్టించింది. ఇక్కడ కూడా అది 14 మంది బలగొన్న గాలివాన. అదే, ఇక్కడ ఈనాడులోనేమో 13 అని ఇచ్చారు. బెంగాల్ తీయటం దాంట్లో తుఫాన్ మేడం. సురక్షిత ప్రాంతాలకి ప్రజల తరలింపు. కోల్కతాలో విమాన సర్వీసులు కూడా బంద్ చేశారు. ఏపీ తెలంగాణలో ప్రభావం ఉండదని భారత వాతావరణ శాఖ స్పష్టీకరణ. సో ఎక్కువ దీని ఇంపాక్ట్ అంతా ఎక్కువ కోల్కతా వైపే ఉంటుంది. సో ఏపీ తెలంగాణలో పెద్ద ఉండదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ ఎనీవే, నిన్న జరిగిన ఇష్యూ అయితే 14 మెంబర్స్ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మేడం. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అధికారులు కూడా తగిన కేర్ తీసుకొని వాళ్ళకి సజెస్ట్ చేయాలని. అది చూడండి, నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ అని చెప్పేసి. నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉప ఎన్నిక ఉదయం 8 నుంచి సాయంత్రం 4 దాకా పోలింగ్. అంటే ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. 52 మంది అభ్యర్థులు మేడం. సో ఎవరు గెలుస్తారనేది మళ్ళీ ఉంటుంది. ఇక ఇంకోటి వచ్చేసరికి పిల్లల దవాఖానలో అగ్ని ప్రమాదము. అదే రాజ్కోట్లో జరిగిన దాంట్లో 7 చిన్నారులు మృతి చెందారు. గేమింగ్ జోన్ లో జరిగిన దాంట్లో 35 మంది దాకా అక్కడ మృత్యువాత పడ్డారు. రెండు ఏదైనా విషాదమే. అంటే సరిగ్గా చర్యలు తీసుకోకపోవడం, అగ్ని ప్రమాదం ఇట్లాంటి సంభవించినప్పుడు అట్లాంటి ప్రాంతాల్లో ఎండాకాలం ముఖ్యంగా బేబీ కేర్ విషయంలో కేర్ఫుల్ ఉండాలి మేడం. సెన్సిటివ్ కాబట్టి ఇదైనా సరే ఎక్కువ మంది జనాలు వచ్చే దగ్గర ఇంకా చాలా కేర్ తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే అట్లాంటి ఏవి జాగ్రత్తలు తీసుకోకపోవడము, తీసుకున్నా కూడా కొంచెం నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల ఇంతమంది ప్రాణాలు పోయినా కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు అట్లా ఉండే, యంత్రాంగం కూడా అట్లే ఉంది మేడం. ఒక నిమిషంలోనే ఫోన్ ఛార్జింగ్ నవీన సాంకేతికలను ఆవిష్కరించిన అంకుర్ గుప్తా. ఇది చూడండి, ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలో ఇప్పుడు బాగా ఒకటి నడుస్తుంది, వడ్ల స్కామ్. 1100 కోట్ల వడ్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి కేటీఆర్ నిన్న ఆరోపిస్తూ, ధాన్యం అమ్మకాల్లో 800 కోట్లు, సన్నబియ్యం కొనుగోలులో 300 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కేటీఆర్ అన్నారు. అంతేకాదు, అక్కడ మాట్లాడుతూ కేటీఆర్ ఏమన్నారంటే, తెలంగాణలో బ్రూ స్కామ్ నడుస్తుంది. అంటే BRSU బ్రూ అంటే నాది బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా స్కామ్ నడుస్తుంది అని చెప్పేసి ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వచ్చి దాదాపుగా 100 రోజులు జరుగుతుంది. 100 రోజులు దాటిపోయింది. కానీ ఇప్పటికే ఇంత స్కామ్ జరిగిందని మనం అనుకుంటాం. ఎందుకంటే ఇంతకు ముందు నుంచి BRS నుంచి ఆ స్కామ్ జరుగుతుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చారు మేడం. దానికి జవాబు ఇవ్వలేము. ధాన్యం స్కామ్లో ఆరోపణలు 1% మాత్రమే నిజం లేదు. మేము సన్నబియ్యం కొనలేదు, సన్నబియ్యం 40 రూపాయలకి మేము కొంటామని చెప్పి రెడీగా ఉన్నామని చెప్పి ఆయన క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే వీళ్ళ ఆరోపణలు, టీఆర్ఎస్ ఆరోపణల్లో మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టీఆర్ఎస్ ఆరోపించింది వీళ్ళు కాదంటున్నా కూడా నిప్పులేందే పొగరాదనేది మన పెద్దలు చెప్పిన విషయమే కదా. అంటే అక్కడ ఏదో చిన్నదో పెద్దదో ఏదో జరగంది, వాళ్ళు కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్పడానికి కానీ ఆధారాలతో సహా చూపిస్తున్నాని కేటీఆర్ అంటే. ఏదైనా ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళ మీద ఇదే నింద వేసినా కూడా వీళ్ళు క్లియర్గా దాన్ని క్లారిఫికేషన్ చేసుకోవాలి. మనం ఖచ్చితంగా చేస్తారు కూడా. జూన్లో భారీగా బదిలీలోని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మార్పులు, సెక్రటేరియట్లో ముఖ్య అధికారులు ట్రాన్స్ఫర్, పలువురు పోలీసు ఉన్నతాధికారులకు స్థానచలనం, ఇప్పటికే కసరత్తు ప్రారంభం, అధికార వర్గాల్లో చర్చ అని చెప్పేసి ఒకటి. అంటే ఎన్నికల కోడ్ ముగించగానే వెంటనే ఇంకా అమల్లోకి వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు మేడం. అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అనుకూలంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ సెక్రటరీకి సంబంధించిన వ్యక్తులను కావచ్చు, వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో కూడా చూస్తున్నాం మేడం. సో ఇట్లా సేమ్ తెలంగాణలో కూడా అంతే. సో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ దగ్గర అంటే సీనియర్స్ అనుకూలం అని కాదు, జనరల్గా అప్పుడు అంతకు ముందున్న ప్రభుత్వానికి కొంత ఎవరైనా ఆ ప్రభుత్వ అధికారులు ఉన్న అనుమానం వస్తే వాళ్ళని తీసి ట్రాన్స్ఫర్లు చేస్తుంటారు జనరల్గా. ఎందుకంటే చాలాసార్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆరోపిస్తుంది ఏంటంటే, ఇక్కడ నుంచి సెక్రటేరియట్ నుంచే న్యూస్ లీక్ అవుతుంది, అన్ని విషయాలు వెంటనే అక్కడికి చేరిపోతున్నాయి, బీఆర్ఎస్కి చేరిపోతున్నాయి అనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే అంతకు ముందే తీసుకుంటారు అని అన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇవన్నీ అమల్లోకి వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ తర్వాత వాళ్ళు, అది సహజమే మేడం. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఏ స్టేట్ అయినా సరే, ఖచ్చితంగా ఒక ప్రభుత్వం ఖచ్చితంగా ఫామ్ చేసిందంటే అక్కడ కొంతమంది ఎంప్లాయీస్ మాత్రమే భారీగా బదిలీలు అనేది ఒక పెద్ద అదిగా. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోలులో 1100 కోట్ల కుంభకోణం, ఆరోపణలో పైసా నిజం లేదు అని చెప్పేసి
ఉత్తమం. అంటే కౌంటర్ ఇచ్చుకున్నది వాళ్ళు మెయిన్ ఐటమ్ గా prove చేసుకోవాలి. వేసుకున్నారు. వాళ్ళు కూడా prove అంటే చేసుకోవాలి. బీఆర్ఎస్కి ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఉనికి చాటుకోవాల్సిన ప్రక్రియ. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్ళు గనక ఎక్కువ సీట్లు రావని చాలా సర్వేలు చెప్తున్నాయి. అది కనుక రాకపోతే ఇంకా బీఆర్ఎస్ మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. లేదంటే అంతకుముందు కాంగ్రెస్ పరిస్థితి లాగా కేసీఆర్ ఉన్నప్పుడు నామరూపాలు లేకుండా చేస్తా కాంగ్రెస్ అన్నట్టుగా ఆయన చేసిన పరిస్థితికి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఏదైనా ప్రజల్లో అవగాహన రావాలి, ప్రజల్లోనే మార్పు రావాలి మేడం. ఎబోలా వైరస్ కొత్త మ్యూటెంట్ ల్యాబ్లో సృష్టించిన చైనా సోకితే 3 రోజుల్లోనే మరణం మేడం. అంటే ఇప్పుడు మనం ఒక కరోనా వైరస్ వచ్చి 19 ఎండింగ్లో అండ్ 2020 మార్చ్ కల్లా ఇంప్లిమెంట్ అయిపోయి మన ఇండియాలో కూడా చాలా ఇంపాక్ట్ పడింది దాని మీద. సో అది గడిచిన 4 సంవత్సరాలు కాకముందే మళ్ళీ కొత్త వైరస్ రావడం అనేది చాలా బాధాకరమైన విషయం మేడం. కరోనా కూడా 2019లోనే స్టార్టింగ్ చైనా మీదనే ఎఫెక్ట్ చూపించి ఆ తర్వాత మెల్లిమెల్లిగా ప్రపంచ దేశాలకు వస్తూ ఇండియాకి వచ్చేసరికి 2020 మార్చ్ ఎండింగ్లో లేదా ఏప్రిల్ ఆ టైంకి పీక్ స్టేజ్కి చేరుకుంది. యాక్చువల్గా మార్చ్ ఎండింగ్కే లాక్డౌన్లు అవన్నీ మొదలైపోయాయి, వర్క్ ఫ్రమ్ హోమ్లు అవన్నీ మొదలైపోయినాయి. ఆ తర్వాత కూడా అవన్నీ తీసేసినా కూడా 2 ఏళ్ల పాటు ఆ సీరియస్నెస్ నడిచి తీసేసినా కూడా అందులో కొత్త కొత్త మ్యూటెంట్స్ దారుణం ఆలోచిస్తేనే భయంకరంగా అనిపిస్తుంది. ఇండియా మళ్ళీ గెలిస్తే కొలీజియం రద్దు, అమిత్ షా సమక్షంలో కుష్వాహా వ్యాఖ్య, వచ్చే టర్మ్లో యూసీకి జమీలి అమలు, పిఐటి ఇంటర్వ్యూలో అమిత్ షా ప్రకటన మేడం. అంటే వాళ్ళు మేము అధికారంలోకి వస్తే ఇంకా జమిలీ ఎన్నికలు చేస్తాము, అంతకు మించి ఇంకా వేరే ఏముండదనేసి అమిత్ షా మళ్ళీ చెప్తున్నారు. ఇంకొకటి తెలంగాణకు నిజం ఆంధ్రాకు అని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఒకటి వేసారు చూడండి. మానుకోట్లో ఆగని బైరెటీస్ అక్రమ రవాణా, అర్ధరాత్రి వేళ తరలిస్తున్న అక్రమార్కులు పట్టించుకొని ప్రభుత్వ యంత్రాంగం అని బైరెటీస్ నిధి వాటిని తవ్వకాల్లో అక్కడికి పంపిస్తున్నారని ఒకటి వేశారు. కోడు ముసుగు భరోసాకు వేశారు. అంటే ఈ కోడు విషయం దాన్ని అడ్డు పెట్టుకుని రైతు భరోసా నిధులు కానీ అవి వేయట్లేదని చెప్పేసి ఇంకోటి ఐటమ్ వేశారు. ఇక నమస్తే తెలంగాణలో ఒక ఐటమ్ వేశారు చూడండి. దీప స్వర్ణ చరిత్ర, ఏషియన్ జిమ్నాస్టిక్స్లో భారత్కు తొలి పసిడి, 21 నెలల సస్పెన్షన్ తర్వాత సత్తా చాటిన కర్మాకర్. అంటే అది మనకు నిజంగా గర్వకారణమైన విషయాన్ని వాళ్ళు వేశారు. ఈనాడులో మాత్రం ఎక్కడ అది కవర్ చేసినట్టుగా లేదు. ఇది ఈ రోజు మార్నింగ్ ఎడిషన్. రేపటి ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.